మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా చిత్రమైన ముచ్చట వచ్చింది ఇవాళ. నిజంగా కూడా చిత్రమైన ముచ్చటే. నేను పుట్టినప్పుడు పోయినట్టు ఆయన బయటికి ఇప్పుడు దొరికిండట. అంటే ఎంత అన్నట్టు 1983లో తప్పించుకొని పోయినట బయటికి. తప్పించుకొని అంటే పెరోల్ పైన పోయినట. పెరోల్ పైన వెళ్ళి 40 ఏళ్ళ తర్వాత పట్టుబడ్డ ఖైదీ అంట. మర కొడుక 40 ఏళ్ళ తర్వాత ఇక చూడరు కథ. పెరోల్ పైన పోయి వెళ్ళడం అంటే ఎరికేనా? కొంతమందికి ఎరకలేకుండా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరికైతే జీవిత ఖైదు పడి శిక్ష పడి ఉన్నోళ్ళు ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో ఉంటే, గట్టినే ఇంట్లో వాళ్ళన్న గట్టినే కాలం చేస్తే, ఆరోగ్యం బాగాలేకుంటే ఇద్దరు జవనాదులు తీసుకొని వచ్చి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని వారం రోజులో లేకపోతే నెల రోజులో లేకపోతే 10 రోజులో బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తామని రాసుకొని బయటికి వెళ్తారు. ఇంకో కాదని పెరోల్ అంటారు. ఇంకో గసవంటి దాని మీద బయటికి వెళ్ళి ఏకంగా 1983లో బయటికి వెళ్తే రాజా ఇప్పుడు దొరికినట్ట. 43 ఏళ్ళ తర్వాత మళ్ళీ దొరికినట్ట. చూడుది, పెరోల్ పైన బయటికి వెళ్ళి 40 ఏళ్ళ తర్వాత పట్టుబడ్డ ఖైదీ మళ్ళీ ఈయన బయట ఏం పని చేసిండే అంటే చక్కదనాల కొలువు చేసిండట. గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా కొలువు సంపాదించినట్ట. చదువుల పంతులు అయ్యిందట. చదువుల పంతులు అయ్యి కొలువు సంపాదించి మళ్ళీ ఈయన ఉత్తమ అవార్డు కూడా పొందిండట. ఉత్తమ ప్రభుత్వ టీచర్ అవార్డులు ఉంటాయి కదా, ఒక అవార్డు కూడా పొందిండట. చూడురి కథ. ఇప్పుడు జైలు అధికారులు ఏం చేస్తున్నట్టు, జైలర్ ఏం చేస్తున్నట్టు, ఈ వ్యవస్థ మొత్తం ఏం చేస్తున్నట్టు, అరే మరి ఫలానా ఖైదీ బయటికి వాయే, మరి అదే పొగడ పోయిండు, మరి రావాలి కదా. వారం అన్నాడు, 10 రోజులు అన్నాడు, నెల అన్నాడు, నెల అయిపోయా 2 నెలలకు వస్తుంది. మరి ఉన్నడా, సచ్చిండా, బతికిండా, ఎక్కడవా, ఏం కథ అనే లెక్క చూసుకోవాలి కదా. ఇంకా ఏమి లేవంట. ఇంకా ఏమి లేక జీవిత ఖైదు ఓలు పడితే దాదాపుగా మర్డర్ కేసులు నొలగ పడుతుండొచ్చు నాకు తెలిసి. అయితే మరి గంత పెద్ద తప్పు చేసి వచ్చి జైల్లో పడ్డాక మరి ఏమెక్కడ బయటికి వెళ్ళాడు, ఎక్కడ వాయే, మళ్ళీ లోపలికి రాడా అని అడిగిన నాదుడే లేడట. పాడైపోను 40 ఏళ్ళ తర్వాత ఇవాళ పట్టుబడ్డాడంటే చూడు నా సామిరంగా వీడి మొరగాలకే మొనగాడున్నట్టుంది. పెరోల్ పైన వెళ్ళి 40 ఏళ్ళ తర్వాత పట్టుబడ్డ ఖైదీ ఈ సమయంలో ఉండలేక ఏం చేసిందంటే ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించినట్ట. ఉద్యోగం సంపాదించడమే కాదు, ఉత్తమ అవార్డు కూడా పొందినట్ట. ఎట్టకేలకు పట్టుకొని జైలుకి పంపిన వైనం అయిపోయాన. 40 ఏళ్ళు, 40 అంటే అంతకంటే ముందు ఆయన కాలం గీడకు 20 ఏళ్ళు లేకుండా వచ్చిన అయ్యో 20 40 60 అయిపోయి ఇంకేముంది చేసేది పోయి అప్పుడే లోపల కూర్చొని రామకృష్ణ అనుకుంటా చెక్కబాయన చేసుకుంటూ ఉంటాడు. ఇక అంతకంటే చేసేదే ఉంది ఆయననిగా. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ పెరోల్ పైన జైలు నుంచి విడుదలై తిరిగి రాకుండా ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అంతేకాదు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా అందుకొని 13 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యాడు. ఓని పాడైపోను 13 ఏళ్ల కిందమే రిటైర్ అయ్యాడు. రిటైర్ అయినాకన్నా పోలేదుగా పాడైపోను పెద్ద మనిషి. 13 ఏళ్ల కిందనే రిటైర్ అయ్యిందట. ఆ తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. నివరపరిచే ఈ అరుదైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ అంటే ఈయన ఊరు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామం అట. ఈ గ్రామానికి చెందిన సందెల వీరన్నకు ఓ కేసులో 1983లో జూన్ 9 తారీఖున వరంగల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అతడి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అదే సంవత్సరం డిసెంబర్ 17 తారీఖున పెరోల్ పైన విడుదల చేశారు. 1984 మార్చి 18 తేదీన అతడు జైల్లో లొంగిపోవాల్సి ఉన్నది. ఉండగా తిరిగి మాత్రం జైలుకు రాలేదు. అతడు పారిపోయి 40 ఏళ్ళ 58 రోజుల తర్వాత అంటే 2024 మే 16 తారీఖు నాడు వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. పెరోల్ పైన జైలు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయడంతో పాటు 2013లో రిటైర్ అయ్యాడు. 2004లో ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం అందుకున్నాడు. అబ్బా ఎంత మంచి పని చేసిండో మరి పాడైపోను. మరి చదువు మంచి చెప్పినట్టు. గతంలో తప్పు చేస్తే చేసినాము కానీ తర్వాత ఉద్యోగం సంపాదించినాక చదువు మంచిగా చెప్పినట్టు. అందుకోసమనే ఏకంగా ఆయనకు అదేంది అవార్డు కూడా ఇచ్చిరట. తర్వాత 3 ఏళ్ల పాటు ఎలాంటి పెరోలు జైలు శిక్ష మినహాయింపు లేకుండా మెమో జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడి భార్య సందెల చారమ్మ బంధువుల సహాయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. దీనిపైన జస్టిస్ టి మాధవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది మహమ్మద్ బషీర్ రియాజ్ అంట వాదిస్తూ వీరన్న 40 ఏళ్ళుగా మహబూబాబాద్ జిల్లాలోనే అందుబాటులో ఉన్న ఇప్పుడు చర్యలు తీసుకోవడం సమంజసం కాదని వాదనలు చేసిన తర్వాత ఆయన చెప్పినట్ట. ఆయన 40 ఏళ్ళు అయితే బయటే ఉన్నాడు కానీ 40 ఏళ్ళల్లో ఏ ఒక్కనాడు కూడా మరి ఆయన తప్పును ఒప్పుకొని మాకు లొంగిపోలేదు. కాబట్టి
ఈయన తిరిగింది మొత్తం ఈయన చట్టాన్ని లోపరుచుకొని తిరిగిండు. ఈయన లోపల దోళ్ళు కానీ లోపలేసిరట. లోపలేస్తే ఏమని చెప్పు ఇప్పుడు ఇక ఆయన ఆయమన్న వయసు అంతా బయటనే ఆయన చేయాల్సిన పనులు అన్నీ చేసిండు. మంచిగా సంపాదించుకుండు. 40 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నట్ట. ఇంకేం కావాలి చెప్పు ఆయనకి. ఇక గిట్ట తలగబడ్డాయి పాడైపోను. మామూలుగా ఇప్పుడు ఆ జైల్లో ఉన్న అధికారులు ఏం చేస్తున్నట్టు, ఆ జైలర్ ఏం చేస్తున్నట్టు, దానికి పెద్ద పెద్ద ఫైనాన్స్ ఆఫీసర్లు ఉంటారు కదా, మరి ఎంతమంది ఖైదీలు వచ్చిరు, ఎంతమంది బయటికి పోయిరు, మరి ఎంతమంది లోపలికి వస్తారు. వాస్తవానికి కొంతమంది ఖైదీలకు ఎట్టుంటుంది అంటే, ఒక 5 సంవత్సరాలు జీవిత ఖైదు అనుభవించిన ఖైదీలు ఎవరైనా ఉంటే, ఒక 5 సంవత్సరాలు సత్ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళకు ఆ తర్వాత సంవత్సరానికి 10 రోజుల 15 రోజుల సెలవులు కూడా ఇస్తారట. ఏది ఎలాంటి కేసులు లేకుండా జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి లొల్లి లేకుండా కొట్లాడ లేకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలకు 10 రోజుల 15 రోజుల 20 రోజుల నెల రోజులు అనేది సెలవులు కూడా ఇస్తారట. అది కొంతమందికి ఇస్తారు. గీనకు మాత్రం ఏకంగా 43 సంవత్సరాలు సెలవున రాజ లెక్క బతికిండు. చక్కదాల కొలువు సంపాదించిండు, పైసలు సంపాదించిండు, ఉత్తమ అవార్డు పొందిండు. అన్ని అందాల అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ పోయి చివరికి వస్తారు కదా. ముసల్తానానికి వచ్చినాక కొనవే జైలు వేసిరట. ఈయన జైలు వేసిన ఒకటే, బయట వేసిన ఒకటి. ఇంకేముంది చెప్పురు ఇక.